దయచేసి మీరందరూ ఖాళీ చేస్తే మేము కూడా పోయి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది. ఈ సామాజిక వర్గం అనేటువంటి అతి పెద్ద సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో అందరితోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూనే అందరూ కలిసి ఉండాలనేటువంటి, అందరూ బాగుండాలి. ఒక రాజకీయ పార్టీ కానీ, నేను ఒక రాజకీయ వ్యక్తి కానీ ఒక కులం ఓట్లు వేస్తే గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. అందరి యొక్క సహకారం ఉంటేనే విజయం సాధిస్తారు. కానీ ఆ కులంలో ఈరోజు నిన్న కాక మనం మాట్లాడుతున్నటువంటి కొంతమంది మాట్లాడిన దాంట్లో ఈ కుల జాతీయాలు లేకపోతే కులం అనేటువంటిది రాష్ట్రంలో పోవాలనేటువంటి అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి వాళ్ళ విజ్ఞత. కానీ నా తరపు నుంచి అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రం గతంలో కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చేటప్పుడు కులాలు చూసి ఉండలేదా? మరి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కులాలు చూసి ఉండలేదా? ఒక కమ్మ కార్పొరేషన్ అనేటువంటి పెట్టారు, కాపు కార్పొరేషన్ అనేటువంటి పెట్టారు, బీసీ కార్పొరేషన్ అనేటువంటి పెడుతున్నారు, అనేక కార్పొరేషన్లు పెడుతున్నారు. మరి కులజాతి వదలాలంటే కార్పొరేషన్లు ఎందుకు? అందరికీ పేదవాళ్ళందరికీ సహాయం చేస్తాం అనేటువంటి విధంగా ఉండాలి కదా. ఇది కాదు. ఈ వాళ్ళకి అక్కలు లేకపోయినప్పటికీ మాకు ఈ సామాజిక వర్గం యొక్క బాధ్యతలో మేము చాలా వరకు ఇప్పటికే ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ఎవరికైనా సహాయం చేస్తున్నాం. అందులో కాపు సామాజిక వర్గానికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ప్రతిఘటిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు కలిగినటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఈ వేదిక సహకారంగా ఉంటుందనేటువంటి ఒకటే పెద్దలు చెప్పడం జరిగింది. ఎప్పుడు మీకు ఎవరికి ఎవరికే కష్టం వచ్చి ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాజకీయ పార్టీ అనేటువంటిది, వైఎస్ఆర్ రాజకీయ పార్టీ అనేటువంటి భవిష్యత్తులో అధికారంలో రాబోతున్నటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గాలు అధికారంలో రాబోతున్నటువంటి పార్టీ కోసం, రేపు అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ, అన్యాయాలు కానీ, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు, ప్రజల దగ్గర నుంచి సమస్యలు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు డిమాండ్స్ రేపు వీళ్ళు మళ్ళీ ఇంకోటి తిరగబడి మాట్లాడతారు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మీ ప్రభుత్వంలో ఎన్ని చేశారా అని అడుగుతారు. ఫలితాలు అనేటువంటి చూసాం, చాలా వరకు చేసాం. భవిష్యత్తులో మీరు భయంకరమైనటువంటి మాకంటే ఎక్కువగా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్తారనేటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి అండదండగా మేమందరం ఉంటామనేటువంటిది మరొకసారి మనం చేసుకుంటూ